నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూరగాయలకు బీమా, ఊరురా సాగు ప్రణాళిక, సామూహిక సేద్యం. క్లస్టర్ మార్కెట్లు, ధరలు బాగా తగ్గితే పెట్టుబడికి 20% కలిపి మూలధన నిర్ణయం, ఆదర్శం. కేరళ ఉద్యాన పంటల విధానం, తెలంగాణలోనూ అమలు చేయాలని ప్రభుత్వానికి వ్యవసాయ కమిషన్ నివేదిక. రాష్ట్రంలో మహిళా సాధికారత, ఆదాయం పెంపుదల, పాడి అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఇందిరా డైరీ ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్, రాష్ట్రానికి తలమానికంగా ఫ్యూచర్ సిటీ భట్టి విక్రమార్క, నుమాయిష్ను ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి కొండా లక్ష్మణ్. తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో 79 సహాయ ప్రొఫెసర్ల నియామకానికి నిన్న నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న సర్వీస్ నిబంధనలను వెంటనే రూపొందించాలని ఎస్టీయూటీఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ప్రజలకు సేవలు అందించడంలో మరింత అంకితభావంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ సంఘాలకు సూచించారు. నిన్న ట్రేసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ల నేతృత్వంలో నూతన కార్యవర్గం ప్రతినిధులు సీఎంను కలిశారు. క్రీడా వార్తలు. న్యూజిలాండ్తో వన్డేలకు భారత జట్టు ఎంపిక నేడే. నేటి సూక్తి. ఆర్థిక వ్యవహారాలలో మీకంటే ఎక్కువ పరిజ్ఞానం కలిగిన వ్యక్తులతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్య చిట్కా. కీరదోస డిహైడ్రేషన్ తగ్గిస్తుంది. నిన్నటి జీకే ప్రశ్న. ఇన్ స్వాగ్ షీర్ సబ్ మెరైన్లో ప్రయాణించిన రాష్ట్రపతి ఎవరు? జవాబు: ద్రౌపది ముర్ము. నేటి జీకే ప్రశ్న. మన శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం ఏది?